మనం ఈ రోజు ఈ వీడియోలో చిన్న మొత్తంలో సంపాదిస్తున్నా సరే మనం ఫినాన్షియల్ ప్లానింగ్స్ అంటే ఆర్థిక ప్రణాళికలు ఏ విధంగా వేసుకోవాలి అన్న విషయంపై కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. శాలరీ వచ్చిందంటే 2 రోజుల్లో ఖాళీ అయిపోతుందా? ఎక్కడికి వెళ్తుందో అర్థం కాక సతమతం అయిపోతున్నారా? మనకు ఎంత వస్తుందో కంటే ఎంత వెళ్తుందో ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే ఇన్కమ్ ని ఎలా వినియోగించాలో ముందుగా ఒక సరళమైన ప్రణాళిక అంటే బడ్జెట్ అవసరం. అంటే ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది అవసరం. బడ్జెట్ అనేది మన లక్ష్యాలను దారితీసే రోడ్ మ్యాప్ లాంటిది. ఇది మన ఖర్చును నియంత్రించడమే కాదు, మన కలలను పటిష్టంగా చేసుకునేందుకు ఇది తొలి అడుగు అని చెప్పవచ్చు. అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అన్న దాని మీదే ఈ రోడ్ మ్యాప్ ఆధారపడి ఉంటుంది. ఇది వారాంతపు సినిమా అవ్వచ్చు, లేదా ఇల్లు కొనడం, లేదా ఇంకేదైనా కావచ్చు అనేది మీ రోడ్ మ్యాప్ మీదే ఆధారపడి ఉంటుంది. బడ్జెట్ అనేది మన ఖర్చులకు కత్తెర పెట్టేది కాదు, ఇది మన భవిష్యత్తుకు గీతలు గీసే స్కెచ్ లాంటిదని అర్థం చేసుకోండి. ఫ్రెండ్లీ బడ్జెట్ ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎటువంటి క్లిష్టమైన లెక్కలతో ఉండాల్సిన పని లేదు. అంటే ఇది 50:30:20 అనే సరళమైన నియమం చాలు. మీకు క్లియర్ గా అర్థం కావాలంటే ఈ నియమం ప్రకారం మీ ఆదాయాన్ని 3 రకాలుగా విభజించాలి. 50% అవసరాలకు, 30% కోరికలకు, 20% పొదుపుకు. 50% అంటే ఇవి అత్యవసర ఖర్చులు, ఇవి లేకుండా మనం ఉండలేం. అలాంటివి ఇంటి ఖర్చులు, అన్నం, కరెంట్, ఇంటర్నెట్, ట్రావెల్, ఇవన్నీ అవసరాలు. మీ ఆదాయంలో సగం వాటికే కేటాయించాలి. ఉదాహరణకు మీ ఆదాయం 10,000 అయితే అందులో 5,000తో ఈ అవసరాలను తీర్చాలి. 30% ఇవి కోరికలు, జీవితాన్ని ఆనందించే ఖర్చులు. అంటే జీవితం ఆనందించాలంటే కొంత సరదా కూడా కావాలి. ఫోన్ కొనడం, సినిమా వెళ్ళడం, రెస్టారెంట్లు, ఇవన్నీ ఈ కోరికలు అని చెప్పవచ్చు. ఇవి తప్పనిసరి కావు. ఉదాహరణకు ఈ కోరికలు రూపాయలు 3,000 వరకు ఖర్చు చేసుకోవచ్చు. ఇది మీ మంత్ బడ్జెట్ లో లిమిట్ ఉంచుకోవాలి. నెక్స్ట్ 20% పొదుపు, అంటే భవిష్యత్తు కోసం పెట్టుబడి అని మీరు అర్థం చేసుకోండి. ఇది అత్యంత ముఖ్యం. ఎమర్జెన్సీ వస్తే అత్యవసర నిధి, పిల్లల చదువులకు, సేవింగ్స్ లేదా పెన్షన్ కోసం ఈ 20% తప్పనిసరిగా పొదుపుగా ఉంచుకోవాలి. 10,000 ఆదాయానికి 2,000 రూపాయలను పొదుపుగా పెట్టుకోండి. అందులో 1,000 రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ గాను, 500 రూపాయలు సిప్ లేదా అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గా లేదా ఆర్డి వేసుకోండి. 500 మీ లక్ష్యాల కోసం, అంటే మీ ఫ్యూచర్ గోల్స్ కోసం ఈ 500 రూపాయలని ఖర్చు పెట్టుకోండి. అయితే మీ ఆదాయం ఎంత తక్కువైనా సరే ఈ నియమం అనుసరించి నడిస్తే మీరు మెల్లగా అత్యంతగా ఆర్థికంగా నిలకడగా మారతారు. పొదుపు చేయడం అంటే అంత ఈజీ టాస్క్ కాదు. ఇది భవిష్యత్తు పట్ల చూపే ప్రేమ అని మనం చెప్పుకోవచ్చు. మీ చిన్న ఆదాయాన్ని కూడా బాగా వాడుకునే కొన్ని చిట్కాలేంటో చూద్దాం. అయితే రోజు మీరు ఎంత ఖర్చు చేస్తున్నారు అన్న విషయాన్ని రాయడం ప్రారంభించండి. ఒక వారం తర్వాత మీరు అర్థం చేసుకుంటారు ఎక్కడ మనకు ఎక్కువ ఖర్చులు అవుతున్నాయన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోగలరు. చిన్న కోరికల కోసం డిజిటల్ పేమెంట్లను ఆపేసేయండి. క్యాష్ ట్రాన్సాక్షన్స్ ని చేయండి. స్వైప్ చేస్తే మనం ఖర్చు చేస్తున్న దానిని గ్రహించలేము. ఏదైనా ఖరీదైన వస్తువు కొనే ముందు 24 గంటలు ఆలోచించండి. ఒక రోజు తర్వాత కూడా అదే అవసరం అనిపిస్తేనే కొనండి. మీ జీతం వచ్చిన వెంటనే ఒక చిన్న మొత్తాన్ని ఆటోమేటిక్ గా సేవింగ్స్ కి ట్రాన్స్ఫర్ అయ్యేలా సెటప్ చేసుకోండి. కొత్తగా కొనడం కాకుండా అద్దెకి తీసుకోవడం లేదా సెకండ్ హ్యాండ్ ప్రొడక్ట్స్ కొంటే మనం చాలా పొదుపు చేసుకోవచ్చు. ఇలాంటి ట్రిక్ను ఉపయోగించే చాలా మంది సేవ్ చేసుకుంటున్నారు. వారానికి ఒక రోజు ఖర్చు చేయకుండా గడపండి. అంటే ఆ రోజు ఎటువంటి ఖర్చులు పెట్టుకోకూడదు అన్న నియంత్రణ చేసుకోండి. అప్పుడు మీకు మీరే డబ్బుపై నియంత్రణను సాధించగలరు. పొదుపు అనేది ఒక గొప్ప విద్య. దాన్ని నేడు నేర్చుకుంటే రేపు మీ ఖర్చులకు అదే ఆసరాగా నిలుస్తుంది. మన ఖర్చులను ట్రాక్ చేయడం అంటే పెద్ద కష్టం అనిపిస్తుంది, కానీ ఇప్పుడు డిజిటల్ యాప్లతో ఇది సులభమైపోయింది. వాల్హార్ట్, గుడ్ బడ్జెట్, ఈటీ మనీ, ఎక్సెల్, గూగుల్ షీట్స్ టెంప్లెట్స్తో మన ఖర్చుల్ని మనం ట్రాక్ చేసుకోవచ్చు. మీరేం కావాలనుకుంటున్నారు? లేదా పిల్లల చదువా, మోడర్న్ హౌస్, ట్రావెలింగ్, ఏది కావాలన్నా సరే మీ లక్ష్యం ఉంటే దానికి దారి తీసే బడ్జెట్ ఉండాలి. అంటే
మీ లక్ష్యాలకు అనుకూలంగా మీ బడ్జెట్ ని ప్లాన్ చేసుకోండి. ఇయర్లీ గోల్ డిసైడ్ చేసుకోండి. దానికి మంత్లీ సేవింగ్స్ అంచనా వేయండి. మీ ఖర్చులను తగ్గించే మార్గాలను చూడండి. డిసిప్లిన్ తో కొనసాగించండి. కాస్త ఆదాయమే ఉన్నా దానితో మీరు భద్రంగా గౌరవంగా గమ్యాన్ని చేరేలా జీవించవచ్చు. ప్లానింగ్ తో నిన్ను నువ్వు మార్చుకోవచ్చు. ఈ రోజు నుంచే చిన్నపాటి బడ్జెట్ మొదలు పెట్టండి. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇలాంటి మరిన్ని పాజిటివ్ అండ్ ప్రాక్టికల్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.